దేశ తీరాన్ని అభివృద్ధి ముప్పు ముంచేస్తోంది. నౌకాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలు, సముద్ర రవాణా, చేపల చెరువులు పేరేదైనా అవి తీరాన్ని తినేస్తున్నాయి. ఇలా దశాబ్ద కాలంలో 7% సముద్రం పాలైంది. 30% తీర ప్రాంతం కోతబారిన పడింది. రాష్ట్రంలో ఏటా 10 కిలోమీటర్ల చొప్పున కోతకు గురవుతోంది. కోస్తా ప్రాంతంలో పరిశ్రమలకు ఎడాపెడా ఇస్తున్న అనుమతుల వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. మడ అడవులు తరిగిపోతున్నాయి. ఏటికేడు ఈ ముప్పు మరింత పెరుగుతుంది. ఇది సముద్ర పర్యావరణంతో పాటు అక్కడి జీవ వైవిధ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. అభివృద్ధికి అవతలి పార్శ్వంగా కనిపిస్తున్న ఈ విపత్తు నివారణ చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లే ఉంటున్నాయి. దేశంలో సుదీర్ఘంగా ఉన్న తీరరేఖ వెంబడి విభిన్నమైన అభివృద్ధి జరుగుతోంది. వ్యవసాయ భూములు బంజరు భూములుగా మారిపోతున్నాయి. భూగర్భంలో మంచినీరు కాస్త ఉప్పగా రూపు చెందుతోంది. ఉపాధి కరవవుతోంది. వలసలు పెరిగిపోతున్నాయి. ఇవి దేశ కోస్తా తీర ప్రాంతం వెంబడి జరుగుతున్న అభివృద్ధికి ప్రతిరూపాలు. విస్మయం కలిగించే విషయం ఏమిటంటే సుదీర్ఘ తీరమున్న మన దేశంలో ఇప్పటికే 7% కోతకు గురైంది. పాండిచ్చేరిలో ఏకంగా 11 మత్స్యకార గ్రామాలు ఇప్పటికే సముద్రంలో కలిసిపోయాయి. రాష్ట్రంలోనూ ఆ ప్రమాదాలు కనిపిస్తూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ దారుణంగా దెబ్బతింది. వందలాది ఎకరాలను సముద్రదేవుడు తనలో కలిపేసుకున్నాడు. ఇలా ఎందుకు జరుగుతోందంటే ఒక్కటే కారణం, అభివృద్ధి తప్ప దాని వికృత రూపంపై ప్రభుత్వాలకు ముందు చూపు కొరవడమే. అభివృద్ధి పేరుతో తీరాన్ని ఆక్రమిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. పెనుగాలులు సాధారణమైపోయాయి. తుపానులు విరుచుకుపడుతున్నాయి. ఇలా నిరంతరాయంగా కొనసాగుతున్న పారిశ్రామిక, పట్టణాభివృద్ధికి వాతావరణ మార్పులు దోహదపడడం వల్ల తీరంలో పెను విధ్వంసం చెలరేగుతోంది. ఇది దేశ తీరరేఖ చిత్రం. దీని విస్తీర్ణం 7,516.6 కిలోమీటర్లు. ఇందులో ప్రధాన ప్రాంతం 5,700 కిలోమీటర్లు. 9 రాష్ట్రాల 2 కేంద్రపాలిత ప్రాంతాలు దేశ కోస్తా తీరంలో విస్తరించి ఉన్నాయి. 73 జిల్లాలు, 77 నగరాలు, వందల పట్టణాల సమాహారం. తీర ప్రాంతాల్లో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం కూడా మనదే. తీరానికి 500 కిలోమీటర్ల లోపలి ప్రాంతాలలో 1,261 జనావాసాలు ఉండగా అవసరాలు అభివృద్ధి పేరిట 1,023 భారీ నిర్మాణాలు చేపట్టారు. దేశంలో ఇప్పటికే 143 నౌకాశ్రయాలుండగా మరో 76 నౌకాశ్రయాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రణాళికలు రచించింది. ఇక తీరానికి 10 కిలోమీటర్ల లోపల ఇప్పటికే 27 విద్యుత్ కేంద్రాలు ఉండగా మరో 59 భవిష్యత్తులో రానున్నాయి. ఈ లెక్కలన్నింటినీ కలబోసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి అంటున్నాయి. కానీ ఈ అభివృద్ధే ఇప్పుడు ముప్పుగా మారింది. దేశంలో తీర ప్రాంతాల్లో జరుగుతున్న మార్పులపై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, పాండి సిటిజన్ యాక్షన్ నెట్వర్క్, తీర ప్రాంత సంరక్షణ ప్రచార జాతీయ వేదిక, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలు సంయుక్తంగా సమగ్ర అధ్యయనం చేసి చెప్పిన దిగ్భ్రాంతికర వాస్తవం ఇదే. 2004 అధ్యయనం ప్రకారం దేశంలో కోతకు గురైన సముద్ర ప్రాంతం 1,214.75 కిలోమీటర్లు కాగా ప్రస్తుతం 1,624.435 కిలోమీటర్లకు పెరిగిందని తెలిపింది. సముద్ర తీర ప్రాంతాల్లో భూమి కోత వేగంగా జరిగిపోతోంది. 2004 అధ్యయనంలో 22.4% కోతకు గురికాగా ప్రస్తుతం అది 29.96% చేరింది. 8 ఏళ్ల కాలంలో 3వ వంతు తీర ప్రాంతం కోతల ప్రమాదంలో పడిపోయింది. ఇది దేశ తీర ప్రాంత అభివృద్ధి విలోమ సూచిక. కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో సముద్రం పాలవుతున్న తీర ప్రాంతం అధికంగా ఉండగా మన రాష్ట్రంలో ఇదే స్థాయిలో విధ్వంసం జరిగిపోతోంది. 973.7 కిలోమీటర్ల తీర ప్రాంతం అత్యధికంగా కలిగిన రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉంది. ఏటా దాదాపు 10 కిలోమీటర్ల చొప్పున రాష్ట్ర తీరం కోతకు గురైపోతోంది. 2004లో రాష్ట్ర తీర ప్రాంతంలో 9.19 కిలోమీటర్ల దూరం కోతకు గురైంది.
2009 నాటికి ఇది 65.7 కిలోమీటర్లకు పెరిగింది. కేవలం 5 ఏళ్లలోనే 55.51 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సముద్రం మింగేసింది. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న విద్యుత్ కేంద్రాలు, నౌకాశ్రయాలు, నిర్మాణాలు, జనావాసాలు తీరం స్వరూపాన్ని మార్చివేస్తున్నాయి. పెనుగాలులు, తుపాన్ల కారణంగా నష్టపోయే జాబితాలో రాష్ట్రంలోని తీర ప్రాంతమంతా ఉందని బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీస్ ప్రమోషనల్ కౌన్సిల్ BMTPC అనే మరో సంస్థ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో విశాఖపట్నం కూడా ఉంది. కాకినాడ ఓడరేవు దక్షిణ ప్రాంతం ఇప్పటికే కోతకు గురైంది. మరోవైపు హోప్ ఐలాండ్ కొన్ని వైపుల్లో విస్తరిస్తోంది. అసలు సముద్ర తీరం ఎందుకు కోతకు గురవుతుంది అంటే స్వయంకృతాపరాధం అని చెప్పక తప్పదు. రాష్ట్రంలో విశాఖపట్నం ప్రధాన ఓడరేవు సహా 14 నాన్ నోటిఫైడ్ ఓడరేవులున్నాయి. ఇవి కాకుండా కొత్తగా 10 ఓడరేవులు ప్రతిపాదనలో ఉన్నాయి. 15 జిల్లాల్లో 70 ప్రత్యేక ఆర్థిక మండళ్లున్నాయి. కోస్తా కారిడార్లో విమానాశ్రయాలు, ఓడరేవులు, షిప్ బ్రేకింగ్ యూనిట్లు, మందుల పరిశ్రమలు, పెట్రోకెమికల్, థర్మల్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి వల్ల భూ వినియోగంలో అనూహ్య మార్పులొస్తూ సముద్రంపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. ఆచితూచి ఎంతో జాగ్రత్తగా నిజంగా అది ప్రజోపయోగంగా ఉంటుందా, అది పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగంగా ఉంటుంది, ఇన్ని ఆలోచించి చేయాల్సిన పనులు ఇవి. ఇప్పుడు మౌలికంగా ఇవి చెడ్డవి అనలేము, కానీ నువ్వు అమలు చేయడంలో, ఎంపిక చేయడంలో ఇదంతా జరుగుతుంది. ఈ ప్రత్యేక ఆర్థిక మండలిలో ఇది కేవలం కొద్ది మంది పెట్టుబడిదారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి. ఇక రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు చెడామడా అనుమతులిచ్చేస్తోంది. 24,120 మెగావాట్ల సామర్థ్యం గల 15 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రైవేట్ రంగంలో రానున్నాయి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం బొగ్గు దిగుమతికి కేంద్రంగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువగా నెలకొల్పుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో మాగాణి భూముల్ని సైతం బంజర భూమిగా పేర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మనం సహజ వాయువుని ఎక్కువ ఉపయోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడ లభ్యతను బట్టి దాన్ని బట్టి, ఎందుకంటే కోల్ మీద ఇంత ఎక్కువ ఆధారపడడం అనేది అంత మంచిది కాదు. మన తీర ప్రాంతాల్లో ఇన్ని 100,000 ఎకరాలు అభివృద్ధి పేరుతో పైగా వీళ్ళకి ఇవ్వడం అనేది చాలా గర్హనీయమైనటువంటి విషయం. సముద్రపు ఆటుపోట్లకు భూమి కోతకు గురికాకుండా మడ అడవులు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. తుపాన్లొచ్చినప్పుడు గ్రామాలు మునిగిపోకుండా అడ్డుకుంటున్నాయి. మనిషి స్వార్థం మడ అడవులపైన ప్రభావం చూపుతోంది. గోదావరి, కృష్ణానది ప్రాంతాల్లో మడ అడవులు ఎక్కువగా ఉన్నాయి. విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో అక్కడక్కడా ఉన్నాయి. గోదావరి, మాగాణి భూముల్లో ఎక్కువ భూభాగం కోరింగ సంరక్షణ ప్రాంతం కింద ఉంది. అయితే ఈ మడ అడవుల పక్కనే అధిక సంఖ్యలో ప్రైవేట్ భూములు ఉన్నాయి. వీటిని రొయ్యల చెరువులుగా మార్చివేశారు. గోదావరి డెల్టాలోని 14% రొయ్యల చెరువులు మడ అడవుల పక్కనే ఉన్నాయి. వీటి వల్ల మడ అడవులు క్షీణతకు గురవుతున్నాయి. అంతర్జాతీయ నౌకా కూడలిగా ఉన్న శ్రీలంకకు ఉత్తర ప్రాంతం నుంచి నౌకలన్నీ రాష్ట్ర తీరరేఖ మార్గంలోనే వెళతాయి. ఇక్కడ చమురు దిగుమతులు జరిగేటప్పుడు ఒలికే ఇంధనం సముద్రంలో నుంచి కొట్టుకొచ్చి తెట్టుగా ఏర్పడుతుంది. దీంతో పాటు నౌకల నుంచి ఒలికిపోయే చమురు వల్ల మడ అడవులకు ముప్పు ఏర్పడుతోంది. నౌకాశ్రయాల వల్ల పరిసరాల్లో పరిశ్రమలు గణనీయంగా పెరిగాయి. వీటి నుంచి వచ్చే ఇంధన వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో మడ అడవులు వేగంగా క్షీణిస్తున్నాయి. రిమోట్ సెన్సింగ్ నివేదిక ప్రకారం 1975 నుంచి 1981 మధ్యకాలంలో దేశంలో 70 హెక్టార్ల మడ అడవులు మాయమయ్యాయి. 1986 తరువాత రొయ్యల చెరువులు తవ్వడం వల్ల 500కు పైగా హెక్టార్ల మడ అడవులు కనుమరుగయ్యాయి. మడ అడవుల క్షీణత వల్ల కాకినాడ ఓడరేవు దక్షిణ ప్రాంతం కోతకు గురైంది. కృష్ణా, గోదావరి నదుల ఎగువన కడుతున్న ప్రాజెక్టుల వల్ల పూడిక భారీగా పెరిగిపోతోంది. తీర ప్రాంతాల్లోకొచ్చే మట్టి తగ్గిపోవడం వల్ల తీర ప్రాంతం కోతకు గురవుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా సహా కోస్తా తీరంలో అనూహ్యంగా పెరుగుతున్న జనావాసాలు, వాణిజ్య కార్యకలాపాలు ప్రభావం చూపుతున్నాయి.
తీర ప్రాంతం 7% కోతకు గురవుతుంటే రక్షణ చర్యలు చేపట్టడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. ఓ ప్రాంతంలో ఎన్ని విద్యుత్ కేంద్రాలు, ఓడరేవులకు అనుమతిస్తున్నారు, వాటి పరిణామాలు ఏంటో ఆలోచించకుండా ఇష్టానుసారం అనుమతులిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలు, కాలుష్య నివారణ జరపకుండా పరిశ్రమలకు ఇష్టానుసారం అనుమతులిస్తే భవిష్యత్లో కోస్తా తీరంలో జరిగే పెనుమార్పులు దేశ భవిష్యత్పై ప్రభావం చూపడం ఖాయం. మడ అడవుల రక్షణ సహా జీవ వైవిధ్యాన్ని కాపాడడంపై దృష్టి సారిస్తేనే మనుగడ అనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తించాలి.